ఓకే ఓకే తెలుగు और हिंदी ఉద్యోగ రొట్టె కోసం వచ్చారా? ఓకే అంటే భక్తులకు విజ్ఞప్తి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సో ప్రజెంట్ పరిస్థితి అయితే ఇది 60 రూపాయ का है। హాయ్ అండి, అందరూ బాగున్నారా? ప్రజెంట్ నెల్లూరులో రొట్టెల పండుగ అయితే చేస్తున్నారు. బారా సాహెబ్ దర్గా బ్యాక్ సైడ్ ఉన్నది. సో అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మనం ఫస్ట్ దర్గా లోపలికి వెళ్ళేసి దర్గా లోపల చూద్దాము. అండ్ తర్వాత రొట్టెల పండుగ చేసే దగ్గరికి అక్కడికి వెళ్ళేసి చూద్దాము. సో నేనైతే మొత్తం పండుగ ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. సో వీడియో ఫుల్గా చూడండి. సో ఫైనల్గా రొట్టెల పండుగ చేసే దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. సో అక్కడ పెట్టున్నారు మొత్తము. అక్కడ వరకు కాంపౌండ్ టైప్లో వేస్తున్నారు. సో అక్కడ నుంచి అవతలకి వెళ్ళేదానికి డేంజరు. సో అక్కడైతే వెళ్ళకూడదు. సో ఈ లోపలనే ఫెస్టివల్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడే మొత్తం అందరూ చేసుకుంటున్నారు ఫెస్టివల్ వచ్చేసి. సో మీరు చూస్తున్నట్టయితే ఇదండి, ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఈ ఫెస్టివల్ అయితే ఇక్కడే చేస్తారు. ఫెస్టివల్ అనేది ఎలా చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి వాళ్ళని ఒకసారి అడుగుదాము. అలాగే నేను కూడా ఆరోగ్య రెడ్డి తీసుకునేదానికి నేనైతే ట్రై చేస్తాను. ఎవరైనా ఇస్తాను. సో కనీసం ఎక్కడ ప్లేస్ కూడా లేదు ఇక్కడ ఎక్కడ నిలబడదన్నా. సో అంత రద్దీగా ఉంది ఈ ఏరియా మొత్తం. సో విద్యా రొట్టి అయితే ఇక్కడ ఉంది, మీకు జూమ్ చేసి చూపిస్తాను. హాయ్, कहाँ से आए आप? తెలుగు ఓకే ఓకే తెలుగు और हिंदी థ్యాంక్ యూ. ఏం రొట్టె తీసుకున్నారు మీరు? ఉద్యోగం పెళ్లి రొట్టె తీసుకున్నాం. పెళ్లి రొట్టె తీసుకున్నారా? అంటే సెకండ్ టైం. ఆహా, జాబ్ వచ్చేసిందా మీకు? ఓకే, సాఫ్ట్వేర్ జాబా? ఓకే. సో ప్రజెంట్ ఏం రొట్టె తీసుకున్నారు? ప్రజెంట్ ఏం రొట్టె తీసుకున్నారు? పెళ్ళి అంటే అప్పుడు జాబ్ ఇప్పుడు పెళ్ళి. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చెప్పండి, మీరేం రొట్టె కోసం వచ్చారు? ఉద్యోగ రొట్టె కోసం వచ్చారా? ఓకే, అంటే ఫస్ట్ టైం వచ్చారా? ఓకే, ఆహా, ఓకే తీసుకున్నారా? ఓకే అండి, అంటే పెళ్లి రొట్టె ఇచ్చేసారా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఓకే 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 అండి, అంటే ఇది మీరు రావడం ఇది ఫస్ట్ టైమా లేదంటే లాస్ట్ టైం? సెకండ్ టైం. ఓకే ఓకే అండి, అంటే వాళ్ళు ఏం రొట్టె తీసుకున్నారు ఒకసారి చెప్తారా? ఓకే, ఫస్ట్ టైం ఇదేనా రావడము? ఇప్పుడు ఏం రొట్టె తీసుకున్నారు మీరు? ఓకే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుడివాడ నుంచా? ఓకే అండి. मेरा नाम मोहम्मद इसराइल खान है। नागपुर 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 से इधर आए? हाँ जी, पहली बार आए। 15 घंटे लगे। 15 घंटे ट्रेन कैसे? हाँ, सुपर फास्ट। प्लान कैसा किया था इधर? डेट सब आपको कैसा पता है? सरकार के बारे में हमने काफी लोगों से सुना था कि यहाँ आने से कोई फायदा होता है, तो इसी सिलसिले में हम यहाँ आए थे। हाँ, हम लोग आए थे घूमने देखने के लिए आए थे और काफी अच्छा लगा यहाँ पे। यहाँ का इंतजाम, यहाँ की कमेटी, यहाँ प्रशासन बहुत अच्छा काम किया। प्रशासन की बहुत मेहनत है यहाँ पे। तो इधर अरेंजमेंट कैसा है? बहुत बढ़िया, बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा। तो कुछ तकलीफ तो नहीं लगा? नहीं, कोई तकलीफ नहीं, कोई सोने तकलीफ के लिए? नहीं, कोई तकलीफ नहीं, रहने के लिए बहुत अच्छा। సో ఫైనల్గా అయితే నాకు ఆరోగ్య రొట్టె ఎక్కడుందో అయితే కనిపించింది. సో జూమ్ చేసి చూపిస్తున్నాను, మీరు చూడండి. సో నాకైతే ఒక తాత ఆరోగ్య రొట్టె అయితే ఇస్తా అని చెప్పారు. సో నేనైతే ప్రజెంట్ రొట్టె ఎలా తీసుకుంటారు ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను తీసుకొని సో చూడండి, అంటే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. సో ఈ టవల్ వేసుకున్న తాత అయితే ఎలా చేయాలి ఏంటి అనేది నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇలా చేస్తేనే మంచిది అని చెప్పేసి ఫస్ట్ దేవుణ్ణి తలుచుకొని ఆయన పైన 3 సార్లు వాటర్ అనేది వేయమని చెప్పాడు.
సో అలాగే ఆయన కూడా నా పైన 3 సార్లు వాటర్ అనేది వేయమని చెప్పాడు. అంటే నేను వచ్చేసి ఆరోగ్య రొట్టె తీసుకుంటున్నాను, ఆయనకి నా హౌస్ రొట్టె ఇస్తున్నాను. అంటే హౌస్ నేను కట్టేసుకున్నాను ఇంతకు ముందు. తాత వాళ్ళదైతే కర్ణాటక. సో నాకైతే చాలా హెల్ప్ చేశారు, అందుకనే చాలా థ్యాంక్స్ చెప్పాను. సో అండ్ ఇక్కడ ఈ కార్యక్రమం ఎలా ఏంటి అని చెప్పి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ సో ఇక్కడ ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసి 17 అండి. అంటే మళ్ళీ రేపు 18, 19, 18వ తేదీ గంధం ఉంది. సో ఈ రోజు నుంచే ఇలా ఈ రొట్టెల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తుంటేనే ఇంతమంది జనాభా ఉన్నారు. రేపు ఎల్లుండంటే అసలు ఇక్కడ ప్లేస్ అనేది ఉండదు అసలు నాకు తెలిసి. సో అంత హెవీగా ఉంటుంది. సో మనం ఇక్కడ రొట్టెల పండుగ అయితే చూసేసాము. నెక్స్ట్ ఇంకా వెళ్ళేసి పెద్ద దర్గాలో మొత్తం ఎలా ఉంటుంది ఏంటి, ఈ స్వామివారిని ఎలా దర్శించుకోవాలి అనేది మనం వెళ్ళేసి చూద్దాము. అండ్ తర్వాత ఎర్ర దర్గా అని ఉంది, ఆ ఎర్ర దర్గాకు కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి బోర్డులు పెట్టేస్తున్నారండి. అంటే ఆరోగ్య రొట్టె ఎక్కడ, విద్యా రొట్టె ఎక్కడ, జాబ్ రొట్టె ఎక్కడ, పెళ్లి రొట్టె ఎక్కడ, ప్రతి ఒక్కటి అయితే విడివిడిగా పెట్టేస్తున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బోర్డు చూసుకొని ప్రశాంతంగా వెళ్ళేసి మనం అయితే ఈ రొట్టెల పండుగ అయితే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదే అండి విషయము. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? ఏ సైడ్ వెళ్ళిపోతున్నావు బ్రో? ఎక్కడి నుంచి వచ్చారు మీరు బ్రో? కోవురా? సో ఇక్కడేనా? ఓకే. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం, ఇక్కడే తిరుగుతుంటాం కదా. వచ్చేసి బారా సాహిబ్ దర్గా ఇది. సో మెయిన్ దర్గా అయితే ఇదేనండి. అందరు లోపలికి వెళ్ళేసి దర్శించుకుంటారు. సో అండ్ అటు సైడ్ కూడా ఒక దర్గా ఉంది. ఫస్ట్ మనం అయితే ఈ దర్గా లోపలికి వెళ్ళేసి దర్గా లోపల ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. సో ఈ ఎంట్రన్సే అండి మెయిన్ ఎంట్రన్స్ దర్గా లోపలికి వెళ్ళేదానికి. సో ఇక్కడ నుంచి ఒక కొంచెం దూరం వెళ్తే దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. లైటింగ్ అయితే చాలా బాగా ఉంది. నైట్ టైం చాలా ఎఫెక్ట్గా కనిపిస్తుంది, చాలా అందంగా. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో బయట సైడ్ మొత్తం చాలా ఎక్కువ క్యూ అనేది అయితే ఉంది. సో ప్రజెంట్ నేనైతే డే టైం వీడియో అండి ఇది. సో ఇందాక తీసింది అది నైట్ టైం. సో వ్యూ బాగా కనిపించాలని చెప్పేసి అయితే చేసాను. లోపల తొందరగా పంపించాలా? లోపల ఉండే కమిటీ నెంబర్ త్వరగా పంపించండి బయటికి. త్వరగా దర్శనం చేసుకొని తిన్నరావాలమ్మా. మీరు దర్గాలో వెళ్ళినప్పుడు జాగ్రత్త వెళ్ళండి. మీ పర్సులు, సెల్ ఫోన్లు, మీ బ్యాగులు జాగ్రత్త చేసుకోండి. ముఖ్యంగా చిన్న పిల్లలకి వదిలి మాకండమ్మా. దొంగలుంటారు, మా ఆడవాళ్ళు కూడా దొంగలుంటారు, జాగ్రత్త మీరు. नजराने जो भी है अपने अपने हाथों से बरकत को देखो लेकर जाओ. बरकत के पैसे लेके जाओ. భక్తులకు విజ్ఞప్తి, దయచేసి క్యూ పాటించండి. నగదు, మొబైల్ ఫోన్ జాగ్రత్త పరచుకోండి అమ్మా. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. దర్గా లోపల పూజా విధానం ఎలా ఉంటుందంటే టెంకాయ లోపలికి తీసుకురాకూడదండి. బయటే బ్రేక్ చేసుకొని చిప్పల లోపలికి తీసుకొచ్చి అంటే పూలు, స్వీటు, ఖర్జూరము కొన్ని తీసుకొస్తారు కదా. అండ్ అవి
అండ్ పూలు ఎక్కువ తీసుకొస్తారు. ఆ పూలు ఖర్జూరం అన్ని తీసుకొచ్చేసి లోపల స్వామివారి దగ్గర అయితే సమర్పించుకుంటారు. అండ్ లోపల తిరిగేసి క్యూలోనే బండిస్తున్నారు లోపల. సో దర్శనానికి క్యూలో వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని బయటకు అయితే వచ్చేయాలి. ఇదండి ప్రాసెస్ నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడైతే అయిపోయింది. నెక్స్ట్ ఎర్ర దర్గా దగ్గరికి వెళ్దాము. సో ఇంకో దర్గా, సో అక్కడ కూడా సేమ్ ఇదే విధానము. సో ఇప్పుడు ప్రజెంట్ దర్గా నుంచి బయటకు వచ్చాను నేను. సో ఈ లెఫ్ట్ సైడ్ అయితే, రైట్ సైడ్ అయితే దర్గా ఉంది, ఇదండి ఇదే దర్గా. సో ఇక్కడ కూడా సేమ్ విధానము. సో నేనైతే ప్రజెంట్ డేలో తీసాను, ఇప్పుడు నైట్కి చేంజ్ చేస్తాను. అంటే లుక్ బాగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి నైట్ వీడియో పెడతానండి నేను. సో డేలో ఇలా ఉంది కదా, ఇప్పుడు నైట్కి మారుస్తాను. ఒకసారి మీరు చూడండి. అంటే డేలో చూసినట్టు నైట్లో చూసినట్టు రెండు వైపులా చూసినట్లయితే మీకు అనిపిస్తుంది. సో మెయిన్ స్వామివారు అయితే ఇక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి లస్సీ ఇస్తున్నారు. ఆ ప్రసాదం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అదండి విషయము. ఏంటవి ఏంటి శర్బతా? ఇక్కడ ప్రసాదమా? ఓకే. సో మధ్యాహ్నం భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఈ క్యూ మొత్తం చూస్తున్నారు కదా, ఈ క్యూ మొత్తం అన్నదానం క్యూవే అండి. సో చాలా హ్యాపీ. ప్రజెంట్ ఇక్కడ జరుగుతుంది కదా రొట్టెల పండుగ, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? అంటే రొట్టెలు ఎన్ని తీసుకుంటారు, ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకోవాలి అనే దాని మీద కొంచెం క్లారిటీ చెప్తారా? ఎవరైతే తమ కోరికలు ముందు పెట్టుకొని వస్తారో వాళ్ళు, ఎవరైతే కోరికలు తీర్చుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ రొట్టెను స్వీకరిస్తారు. ఆ స్వీకరించిన తర్వాత ఆ రొట్టెను వాళ్లకు ఆ యొక్క పూర్తి పని జరిగిందనుకోండి, వాళ్ళు తలుచుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది పూర్తయిన తర్వాత వాళ్లకు తిరిగి చెల్లించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా మొక్కుబడిలాగా చేసేటువంటి కార్యక్రమం. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ? ఇది చాలా సంవత్సరాలుగా ఉందండి. నేనైతే గత 16 సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం అనేది అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది నా ఒక విషయంలో. అయితే నేను వస్తూనే ఉన్నాను. అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఎస్, చాలా బాగుందండి. ఈసారి ప్రభుత్వము తీసుకున్న చర్యలు అయితే చాలా పకడ్బందీగా చర్యలు తీసుకునింది. ముఖ్యంగా గమనించామంటే పోలీసు వారు కావచ్చు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అలాగే ఇందాక మాట్లాడినటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కావచ్చు, అందరూ కూడా కానీ ఇక్కడ దీని యొక్క గొప్పతనాన్ని గురించి బాగా ఇవ్వడం, ప్రజలకు తీసుకెళ్లడం కోసము ఇక్కడ మంచి ఏర్పాట్లు చేశారండి. ఎప్పుడు లేని విధంగా ఈసారి మంచి ఏర్పాట్లు చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఎటువంటి దాదాపు లక్షల మంది వచ్చారు. లక్షల మంది వచ్చినా కానీ ఎవరికి కానీ ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఇక్కడికి చేరుకోగలుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోగలుగుతున్నారు. ఇది దాదాపు 5 రోజులు 6 రోజులు జరిగేటువంటి పండుగ ఇది. అయినా కానీ ఎలాంటి తొక్కిసలాట్లు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ప్రశాంతం బాగా జరుగుతుంది. దయచేసి ఇంకా వచ్చేటువంటి తాకిడి కూడా ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా రాబోయేటువంటి 2-3 రోజులు కూడా అతి కీలకంగా రాబోతారు ఎక్కువ జనాలు. అంటే మెయిన్ రోజు ఏ రోజు అండి? మెయిన్ రోజు యాక్చువల్గా గంధం పెట్టే రోజే అండి. గంధం రోజు ఎప్పుడు? ఈ రోజా రేపా? అది ఈ రోజు అనుకుంటాను. ఈ రోజు 18 డేటు. సో 19 అని అక్కడ ఈ రోజు 17 అండి. ఈ రోజు 17 అండి. రేపటి రేపు అవునండి. ఓకే, రేపు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి? మేము చిత్తూరు జిల్లా నుంచి వచ్చామండి. చిత్తూరు జిల్లా మాది బంగారపాళ్యం మండలం. ఓకే, మీరు రొట్టె తీసుకున్నారా? తీసుకున్నామండి. ఇంతకుముందు నేను 16 సంవత్సరాలకు ముందు నేను ఉద్యోగానికి చెందినటువంటి ఉద్యోగం కావాలనే ఉద్దేశంతో రొట్టె తీసుకున్నాను. అది నాకు పూర్తిగా ఆ రొట్టె తిన్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఆ నమ్మకంతో ఆ మొక్కుబడి తీర్చుకోవడం కోసం కూడా అప్పుడు వచ్చాను. తిరిగి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఒక రొట్టెని స్వీకరించాను. ఆ తర్వాత అది కూడా నాకు ఆ బారా షహీద్ బాబా దర్గా వల్ల నాకు దొరికింది. ఈ పూర్తి అవుతుందని చెప్పేసి ఆశిస్తూ మళ్ళీ నేను తిరిగి వచ్చే సంవత్సరం రావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు? మాది బంగారపాలెం. సార్తో పాటు మీరు రొట్టె తీసుకున్నారా? తీసుకున్నాము. ఏం తీసుకున్నారు? పిల్లల రొట్టె తీసుకున్నాం. ఇక్కడంతా ఫుల్ వర్షం వస్తుంది. చూడండి ఎంత వర్షం వస్తుందో. ఇలాంటి వర్షంలో కూడా మీకోసం వీడియో తీస్తున్నాను. అందరూ పరిగిస్తున్నారు ఎక్కడి నుంచి అక్కడికి.
మొత్తం అందరు వెళ్ళిపోయారు. ఎక్కడ స్వెటర్ దొరికితే అక్కడికైతే వెళ్ళిపోయారు. ఎక్కడైనా నిలబడదామంటే ఎక్కడ ప్లేస్ అయితే లేదు. ఈ నార్మల్ షాపుల్లో అయితే ఎవరు రానివ్వటం లేదు, వెళ్ళిపోండి అంటున్నారు. సో నేనైతే ఈ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాను. ఒక్క ఫుడ్ కోర్ట్ మాత్రమే రాండి అంటున్నారు. ఎందుకంటే వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి. ప్రజెంట్ వేడివేడిగా ఏమైనా తిందామని బజ్జీ అయితే తీసుకున్నాను. సో ఈ బజ్జీ తీసుకొని ఒక 20 నిమిషాలు ఇక్కడ టైం స్పెండ్ చేసామంటే కొంచెం వర్షం అయితే ఆగిపోద్ది. సో అందుకని చెప్పేసి నేను థ్యాంక్స్ ఇక్కడికి వచ్చాను. సో ఈ బజ్జీ తీసేసుకొని కొంచెం తినేసి, సో అందరూ అయితే ఎక్కడికే వచ్చేస్తున్నారు. ఒకసారి నేను మీకు చూపిస్తాను. అందరూ వచ్చి ప్రశాంతంగా వేడిగా ఇక్కడైతే కూర్చొని తింటా ఉన్నారు. సో హాయ్ అండి, ప్రజెంట్ మనం అయితే ఎంటర్టైన్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఎంటర్టైన్మెంట్ ఏమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు దాకా ఏంటంటే వర్షం పడి ఆగిపోయాము. సో ఇప్పుడైతే కొంచెం గ్యాప్ అనేది ఇచ్చింది. ప్రజెంట్ వర్షం అయితే ఏం లేదు. సో అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి అయితే చూసేద్దాము. ఇక్కడ ఏదో ఒకటి సుత్తి లాంటిది ఉంది చూడండి, పైకి లేస్తుంది పడిపోతుంది. సో నేనైతే ఒకటి జాయింట్ వీల్ అయితే ఎక్కుదాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అదైతే రన్నింగ్లో ఉంది. సో అది అయిపోయిన తర్వాత అయితే కంపల్సరీ ఎక్కాలి. ఎక్కితే ఏంటంటే వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది. అంటే డ్రోన్తో ఎలా షూట్ చేస్తే ఎలా ఉంటుందో సో అలాగైతే వస్తాను. అంటే నా బ్యాక్ సైడ్ అయితే ఒకటైతే స్టార్ట్ అయిపోయింది. ఇదే గొడుగు తిరిగినట్టు జరుగుతూ ఉంది ఇది. సో ఇది కూడా చాలా తమాషాగా ఉంది. సో మనం అయితే దానికోసం వెయిటింగ్. నా ఒక టికెట్ ఇవ్వండి, ఒకటి టికెట్ లేదు. कितने का भैया टिकट? 100 रुपये का. సో టికెట్ అయితే తీసేసుకున్నాము, మీకు ఇవ్వాలండి. సో టికెట్ అయితే వాళ్ళు తీసేసుకున్నారు. సరే మనం అయితే సో ప్రజెంట్ దీని దగ్గరికి అయితే వచ్చేసాము, వెయిట్ చేస్తున్నాం, అందరు దిగుతున్నారు. సో వాళ్ళు సో ప్రజెంట్ పరిస్థితి అయితే ఇది భయంకరంగా తిరుగుతుంది ఇదైతే. కానీ ఏమంత లేదు ఫీలింగ్. సో అలవాటు ఉంటే అంత ఫీలింగ్ ఏముండదు, కొంతమంది అయితే భయపడుతుంటారు. సో వ్యూ అయితే అలా ఉంది. సో నేనైతే ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాను, హ్యాపీగా గాల్లో ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే ప్రజెంట్ ప్రశాంతంగా కూర్చోన్నాడు. నాకైతే కొంచెం భయంగా ఉంది. ఈ పిల్లోడు ప్రశాంతంగా ఎలా ఉన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇదైతే దర్గా అండి. సో అక్కడ వచ్చేసి మసీదు ఉంది. అది అది ఆపేసాడుగా మా అబ్బాయి నా ప్లేయర్తో.
क्या भैया? इतर है सेंट सेंड है, कितने का एक बॉटल? ये 60 रुपये 60 से स्टार्टिंग है। 60 रुपये का है। हाँ 60 का स्टार्टिंग, 60 पे छोटी बोतल आती है 60 रुपये में। अच्छा, और 800 तक है, 1000 तक 500 तक है आपका पास। చిన్నపిల్లల సెక్షన్ అయితే వచ్చేసింది. మొత్తం చిన్నపిల్లకాయల వస్తువులు, ఆటో వస్తువులు అయితే ఈ మొత్తం ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్రసాదం ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు బయట పెట్టేస్తున్నారు షాప్స్ మొత్తము. సో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. అండ్ హోటల్స్ కూడా పెట్టున్నారండి. వచ్చేసి నెల్లూరు బిర్యానీ హోటల్ అంట, అలాగే హైదరాబాద్ అని చెప్పేసి చాలా చాలా రకాలు అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ. మొత్తం హోటల్సేనండి. మొత్తం ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ కూడా మళ్ళీ కమ్మలు ఉన్నాయి. ఇక్కడైతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు రెడీమేడ్ గా టెంట్లు అయితే రెడీ చేయడం జరిగింది. సో ఇలాంటి టెంట్లు దర్గా చుట్టుపక్కల మొత్తం వేసుంటారు, అయినా కూడా సరిపోవండి. ఈ బస్సుల్లో వచ్చిన వాళ్ళు బస్సు దగ్గరే క్రియేట్ చేసుకొని అక్కడే ఉండడము, ఈ 3 days అలానే సర్దుకుంటూ ఉంటారు, అడ్జస్ట్ అయిపోతారు. సో ఈ టెంట్లో వచ్చేసి పోలీసులు వాళ్ళ కోసం అయితే వేయడం జరిగింది. అంటే వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఈ 3 daysలో స్పెషల్ డ్యూటీస్ మీద అయితే రావడం జరుగుతుందండి. సో చూడండి ఎంతమంది వచ్చినారు. సో ఇలా వీళ్ళకి దాదాపు 250 మంది నుంచి దాకా వచ్చుంటారు. పార్కింగ్ అరేంజ్మెంట్స్ మొత్తం ఇక్కడ చేసి పెట్టున్నారు. ఆటోలు, కార్లు, కొంచెం పెద్ద వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. బస్సులకు మాత్రం వేరే దగ్గర అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇలాంటి చాలా ప్లేసెస్ అయితే అరేంజ్ చేస్తున్నారు. కొంతమందికి అక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్ లేక ఇక్కడే కొంతమంది ఉండిపోతారు, కిందే పడుకుంటా అలాగా. అండ్ సిలిండర్లో కూడా తీసుకొచ్చేస్తున్నారు చూడండి, ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకునేదానికి. అంటే 3-4 రోజులు ప్లాన్ చేసుకొని మరీ వస్తారు. సో అది విషయం అండి ఇక్కడ. అండ్ ఇంకా ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారు అది ఒకసారి చూద్దాము. ఒకసారి సో ఫైనల్గా చెప్పాల్సిన డీటెయిల్స్ అన్నీ అయిపోయాయండి. సో ఈరోజు వచ్చేసి 17, రేపు 18, 19
19వ తేదీ ఇంకా బీభత్సంగా ఉంటుంది ఇక్కడ. అండ్ చెప్పాల్సిన డీటెయిల్స్ మొత్తం అయిపోయాయి. నేను కూడా ఇంకా సెలవు తీసుకుంటున్నానండి. సో ఇది మొత్తం ఇక్కడ ఉండే రద్దీ, క్యూలో ఎంతమంది ఉన్నారు ఏంటి అని జస్ట్ మీకు చూపించేదానికి ఈ వీడియో ఈ క్లిప్ వరకు తీసాను. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. సో అది అండి ఈ విషయము. సరే బాయ్ అండి. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమన్నా తప్పు చెప్పుంటే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాంటి ఏం లేకుండా చూసుకుంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.